తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఒక 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మరి ఈ కోచింగ్ పొందడానికి ఎవరు అర్హులు, ఎప్పటినుంచి అప్లై చేసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 12 స్టడీ సర్కిల్ సెంటర్స్లోనూ ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణకు తెలంగాణలోని అన్ని జిల్లాలలోని ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద అభ్యర్థులు అందరూ అర్హులే. మొత్తం 12 సర్వీస్ స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఈ కోచింగ్ అనేది కొనసాగుతుంది. సీట్ల కేటాయింపు వివరాలకు వస్తే మహిళలకు 33%, ఫిజికల్ డిజేబిలిటీస్ ఉన్నవారికి 5% సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే బీసీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి బీసీ అభ్యర్థులకు 75%, ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 10% సీట్ల రిజర్వేషన్స్ అనేటివి కేటాయించడం జరిగింది. ఎంపిక ప్రక్రియ: రిజర్వేషన్ నియమాల ప్రకారం అభ్యర్థుల ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్: మీ కుల సర్టిఫికేట్, మీ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్. అందరూ గుర్తుపెట్టుకోండి, రూరల్ ఏరియాలో ఉన్న అభ్యర్థులకు అన్యువల్ ఇన్కమ్ 1,50,000 మెచ్చకూడదు. అలాగే అర్బన్ ఏరియాలో ఉన్న అభ్యర్థులకు అన్యువల్ ఇన్కమ్ 2 లక్షలకు మించకూడదు. అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనవరి నెలలోనే తీసుకున్నది అయి ఉండాలి. అలాగే ఇంతకుముందు ఈ స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఫ్రీగా కోచింగ్ తీసుకున్నవారు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తూ మళ్లీ ఈ ఫ్రీ కోచింగ్కు అప్లై చేసుకున్నవారు అర్హులు కాదు. అలాగే ఎంపికైన అభ్యర్థులకు బుక్స్ అండ్ మెటీరియల్స్ అలాగే ప్రయాణపు ఖర్చులకు గాను నెలకు 1,500 రూపాయలు చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరైతే ప్రతి నెలలో 75% కంటే ఎక్కువ హాజరు శాతం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది వస్తుంది. ముఖ్యమైన తేదీలు: అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11 ఈ ఫ్రీ కోచింగ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం సెలెక్ట్ అయిన ఫైనల్ అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి 100 రోజుల పాటు ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అలాగే బ్యాంకింగ్ పరీక్షలకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అభ్యర్థులను చాలామంది సన్నద్ధమవుతున్నారు. శిక్షణ సంస్థలకు వెళ్లలేని పేద అభ్యర్థులకు ఈ అవకాశం చాలా ఉపయోగపడుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇటీవలే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఏకంగా 32,438 గ్రూప్ డి పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలాగే 2025 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఆర్ఆర్బీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల, పిఎస్బి లలో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదలైంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి అర్హత గల అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ ఈ వీడియో షేర్ చేసి వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారని ఆశిస్తున్నాను.